సభకు నమస్కారాలు. ఎందుకంటే రవీంద్ర నాయక్ గారు కొన్ని సంవత్సరాల నుంచి బంజారాల గురించి పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది బంజారా నాయకులు ఎందుకంటే ముందొచ్చిన చెవుల కొట్టే వెనుకొచ్చిన కొమ్ములు పెద్దగున్నాయని కొంతమంది అనుకుంటున్నారు. రాజకీయ తొత్తులాలు. నేను ఎందుకంటున్నట్టే బాధపడే విషయం చెప్తున్నా. ఒక బంజారాల గురించి పోరాటం చేయాలంటే ఎక్కడ ఉన్న బంజారాలందరూ కదలి రావాలి. కానీ మనకు ఎవరికి తొత్తు అవుతున్నామంటే పెద్ద నాయకులకు, రెడ్లకు, కమ్మలకు, కాపులకు, వాళ్ళ కాళ్ళకాడినే పడి ఉన్నాం మనం. కానీ ఎవడన్నాడు బంజారాలు అభివృద్ధి చెందారని? మనం సిగ్గుండి మాట్లాడాలి. ఎందుకంటే హైదరాబాద్లో రిక్షాలు నడిపిస్తూ ఉన్నారు. రిక్షాలు అయితే లేవు, ఇప్పుడు ఆటోలు నడిపిస్తూ ఉన్నారు, చెత్తలు ఎడతా ఉన్నారు, కూలి పని చేస్తూ ఉన్నారు. ప్రతి అడ్డల మీద బంజారాసే ఉన్నారు. కానీ ఎవరో కొంతమంది, 10 మంది అభివృద్ధి చేద్దంగానే బంజారాలు అభివృద్ధి చెందారు, బంజారాలు పైకొచ్చారు అని ఎవరంటారు? రాజకీయ తొత్తులుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా మాత్రం బంజారాలు మాత్రం ఎక్కడ అభివృద్ధి చెందలేదు. అది పూర్తిగా చెప్పగలుగుతాం. ఇప్పుడు రేపు ఢిల్లీకి చలో ఢిల్లీ అని ప్రోగ్రాం పెట్టాం. హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు? ప్రతి స్టేషన్లో, ప్రతి బస్ స్టాండ్లో, ప్రతి ఎక్కడ ఉన్నారు మొత్తం లంబాడీసే ఎక్కువ, ఆటో డ్రైవర్లు. ప్రతి అడ్డల మీద కూడా కూలీ పని చేసేవాళ్ళు బంజారా మహిళలు. ఇప్పటికీ పిల్లలను అమ్ముకుంటా ఉన్నారు. అభివృద్ధి అంటే పిల్లలకు ఎందుకు అమ్ముతారు? అదే అభివృద్ధి చేస్తే అడ్డల మీద పనికి ఎందుకు వెళ్తారు? డాక్టర్లు కావాలి, లేకుంటే పెద్ద ఆఫీసర్లు కావాలి. కానీ ఏంటంటే బంజారాలు అభివృద్ధి చెందారు, బంజారాలను ఎస్టీలకి తీసేయాలి చెప్తా ఉన్నారు. కానీ సరైన పద్ధతి కాదు. నేను ఎక్కువ మాట కూడా తెలుసుకోలేదు. రేపు 19వ తారీఖు మాత్రం ఢిల్లీలో మన తడాకేందో, బంజారాల తడాకేందో చూపించాలి. మనమంతా ఏకమై ముందు పోతే మాత్రం మనం విజయం సాధిస్తాం. ఇప్పుడు రవీంద్ర నాయక్ గారు ఒక రాష్ట్రమే కాదు, తెలంగాణ, ఆంధ్రాని కాదు, 29 రాష్ట్రాలు. 29 రాష్ట్రాలంటే బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఎన్నో రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలకు రవీంద్ర నాయక్ అంటే ఏంటి? రవీంద్ర నాయక్ బంజారా బిడ్డ. అసలు తెలంగాణలో మన బంజారాలకు ఎక్కడ ట్రైబల్లో కలిపిన నాయకుడు గాంధీ అని చెప్తా ఉన్నారు. కొన్ని రోజులు రాజకీయ నాయకులు వాడుకున్నారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే, కేసీఆర్ గారే పెట్టారు పేరు బంజారా గాంధీ అని. రవీంద్ర నాయక్ పనులన్నీ తీసుకుంటూ లాస్ట్కు నీవు పనికి రావని చెప్పేసిండు. అట్లాంటి నాయకులు, కొంతమంది నాయకులు ఏం చేశారు? రవీంద్ర నాయక్ జరగంగానే కొంతమంది టీఆర్ఎస్లో చేరడం జరిగింది. పేర్లు చెప్పదలుచుకోలేదు. కానీ ఎందుకంటే రేపు రాబోయే కాలంలో మనం అందరం ఏకం కావాలి, ఏకమై పోరాటం చేయాలి. పోరాటం చేసి మన జాతికి మనం న్యాయం చేయాలి. మన బంజారా జాతి పేరు ముందుకు రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.